Hello friends, welcome to LTX classes. So friends, let us start the discussion. Before that there was a small announcement. మన యొక్క ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సు ఇప్పుడు మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. సో దీంట్లో మనకి జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయండి మనకి. సో దీని యొక్క ఫీ మనం ఛార్జ్ చేసేటువంటిది 60,000 రూపీస్. సో దీన్ని మీరు ఈఎంఐ 5,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే మన యొక్క యాప్ LTX క్లాసెస్ని సో మీరు డౌన్లోడ్ కూడా చేసుకోండి. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 26th ఫిబ్రవరి డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 26th ఫిబ్రవరి హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్, మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని అయితే పిక్ చేసుకుని ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యాజ్ అన్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారు. ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, హ్యూమన్ స్మగ్లింగ్ మస్ట్ ఎంగేజ్ ద పార్లమెంట్స్ అటెన్షన్ అనేటువంటిది ఎడిటోరియల్ అయితే కనుక పబ్లిష్ అయింది. దట్ వీ విల్ లుక్ ఇన్ టు. ఇండియాస్ లాస్ట్ ఇంపోర్టెడ్ వార్షిప్ లైక్లీ టు బి కమిషన్డ్ ఇన్ ద జూన్. సో సమ్ ఇంపార్టెంట్ వార్షిప్ గురించి, స్టెల్త్ ఫ్రిగేట్ గురించి మనం అయితే కనుక ఇక్కడ మాట్లాడుకుంటాము. సో దాట్ వీ విల్ సీ హియర్ అండి. Stalin calls for all party meeting on March 5th, says delimitation affects all of the South India అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారు. ఇక్కడ మనము డీలిమిటేషన్ కమిషన్ గురించి, అదేవిధంగా మనకి సౌత్ ఇండియన్ స్టేట్స్ని మనకైతే కనుక ఎఫెక్ట్ చేస్తుంది అనేటువంటి పాయింట్స్ ఇక్కడ మాట్లాడుకుంటాం. యాక్సెప్టింగ్ ద తాలిబాన్ ఎన్వాయ్ ఇన్ ఢిల్లీ విల్ అండర్మైన్ ద ఇండియాస్ క్రెడిబిలిటీ అని చెప్పేసి మనకైతే కనుక సో రీసెంట్గా మనకు అంటున్నారు. దట్స్ వి విల్ సీ. ఇండియా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈజ్ ఇన్ టాక్స్ టు మిటిగేట్ ద ఇంపాక్ట్ ఆఫ్ రెసిప్రోకల్ టారిఫ్స్. సో రెసిప్రోకల్ టారిఫ్స్ యొక్క ఇంపాక్ట్ని తగ్గించడం గురించి ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆర్ ఇన్ డిస్కషన్. సో దట్ వీ విల్ లుక్ ఇన్ టు. విమెన్ షిఫ్టింగ్ ఫ్రమ్ ద అన్పెయిడ్ డొమెస్టిక్ వర్క్ నుంచి మనకి ఏంటి అని అంటే కనుక షిఫ్ట్ అవుతున్నారు అంటూ గవర్నమెంట్ ఒక ఇంపార్టెంట్ సర్వే పబ్లిష్ అయింది. సో ఒక సర్వే పబ్లిష్ అయింది, దాని గురించి మనం ఈ ఆర్టికల్లో డిస్కస్ చేస్తాం. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ విచ్ వీ విల్ కవర్ ఇన్ ద టుడేస్ హిందూ న్యూస్ అనాలిసిస్ అండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. The first and foremost article, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యాస్ అన్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్ అని చెప్పేసి మనకైతే కనుక ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఏం చెప్తోంది ఈ ఆర్టికల్ అంటే కనుక, సో మనకి అందరికీ తెలిసిన విషయాలు ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి చాలా హ్యూజ్ అప్లికేషన్స్ అయితే కనుక ఉన్నాయి అని చెప్పేసి మనకైతే కనుక తెలుసు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లేటెస్ట్ అంటే లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఏఐ యొక్క గ్రోత్ అనేటువంటిది చాలా డ్రాస్టిక్గా మనకి ఇంక్రీజ్ అయ్యిందండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క గ్రోత్ అనేది చాలా డ్రాస్టిక్గా మనకి ఇంక్రీజ్ అయ్యింది. అండ్ మోర్ అండ్ మోర్ అండ్ ఈవెన్ కమింగ్ ఇయర్స్లో కూడా కంప్లీట్లీ ఒక ట్రాన్స్ఫర్మేషనల్ చేంజ్ అయితే కనుక మనకి ఏఐ ద్వారా ఉంటుంది. ఆ సెక్టార్ ఈ సెక్టార్ అని లేదు, మొత్తం ఆల్మోస్ట్ ఆల్ సెక్టార్స్ విల్ బీ డిస్రప్టెడ్ బై దట్ ఆఫ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ సెక్టార్, హెల్త్ సెక్టార్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, మనకేంటంటే కనుక మల్టిపుల్ అప్లికేషన్స్ ఉన్నాయండి. లైక్ మనకి ఈ రోజుకి చూస్తే సో ద టెక్నాలజీ సాల్వింగ్ ద సొసైటల్ ప్రాబ్లమ్స్ అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి చూస్తే ఫైనాన్షియల్ ఫిన్టెక్లో మనకి ఏంటంటే అప్లికేషన్స్ ఉన్నాయి. ఫ్రాడ్స్ని మిటిగేట్ చేయడానికి యూజ్ చేయొచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని. సో వాట్ నాట్, సో లాట్ మెనీ థింగ్స్. ఇక్కడ ఆథర్ మనకి ఏం మాట్లాడుతున్నారు అని అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క గ్రోత్ ఏంటి అనేటువంటి ఆస్పెక్ట్స్ గురించి మనకి మాట్లాడడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే, దిస్ ఈజ్ ద మెయిన్ కన్సర్న్ అండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఎంటైర్ సప్లై డెవలప్మెంటల్ చైన్ గురించి మనం తీసుకుంటే కనుక, ఎస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి గ్రోత్ గురించి మాట్లాడుతున్నారు ఫస్ట్. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఎంటైర్ డెవలప్మెంటల్ చైన్ మనం తీసుకుంటే కనుక, అంటే రైట్ స్టార్టింగ్ ఫ్రమ్ ద డెవలప్మెంట్ స్టేజ్ నుంచి టు దట్ ఆఫ్ ద డిప్లాయ్మెంట్ స్టేజ్ వరకు కూడా మల్టిపుల్ స్టేజెస్ అన్నీ కూడా మనకి ఏంటంటే కనుక ఎన్విరాన్మెంట్ మీదన సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ క్రియేట్ చేసేటువంటి పరిస్థితులండి. సో బికాజ్ ఎందుకనంటే కనుక కార్బన్ ఫుట్ ప్రింట్ అనేటువంటిది పెరుగుతుంది. సో
ఇప్పుడు మనం చూస్తే కనుక డేటా సెంటర్స్ అని చెప్పేసి ఉంటాయి. డేటా సెంటర్స్కి మనకి ఇప్పుడు ఈ మోడల్స్ అవి తయారు చేయడానికి వీటన్నిటికీ కూడా హ్యూజ్ పవర్ అనేటువంటిది కావాలి. ఎందుకంటే ఎక్కువ కంప్యూట్ కెపాసిటీ కావాలి. కంప్యూట్ కెపాసిటీ రిక్వైర్స్ నౌ హ్యూజ్ ఎలక్ట్రిసిటీ. సో హ్యూజ్ ఎలక్ట్రిసిటీ అంటే మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ మనకి ఏమవుతుంది, థర్మల్ సోర్సెస్ నుంచి వీటి నుంచి ఒకవేళ ఎలక్ట్రిసిటీ సప్లై మనం ప్రొవైడ్ చేసినట్లయితే కనుక కార్బన్ ఎమిషన్స్ అనేటువంటివి పెరుగుతాయి. అంటే సెకండ్ ఇంపార్టెంట్ ప్రాబ్లం దేని గురించి మాట్లాడుతున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ అనేటువంటిది మనకి ఎలా ఉంటుంది అని అంటే కనుక, సో ఒక సైడ్ ఎఫెక్ట్ ఎన్విరాన్మెంట్ ప్రాబ్లం అయితే కనుక ఉంది. ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అవుతుంది అంటూ సెకండ్ ఇంపార్టెంట్ స్టెప్ మాట్లాడుతున్నారు. అండ్ ఫైనల్లీ థర్డ్ ఇంపార్టెంట్ సమ్ పాసిబుల్ సొల్యూషన్స్. సో ఏమేం పాసిబుల్ సొల్యూషన్స్ తీసుకుంటే కనుక మనము గ్రీన్ ఏఐ మనం బిల్డ్ చేయొచ్చు, సో గ్రీనర్ ఏఐని మనం అంటే టెక్నాలజీస్ని మనం రెడీ చేయొచ్చు అనేటువంటిది కొన్ని ఇంపార్టెంట్ సొల్యూషన్స్గా మనకి చెప్పడం జరుగుతుంది. ఓవరాల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్సెస్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్, ఇది ఈ ఆర్టికల్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ మనకి. సో దీని గురించి మనం చూసినట్లయితే కనుక లెట్ us రీడ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇక్కడ చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క మార్కెట్ గురించి మాట్లాడుతూ ఏం చెప్తున్నారంటే, సో ప్రస్తుతానికి ఏఐ మార్కెట్ ఈజ్ వాల్యూడ్ అట్ అరౌండ్ $200 billion and it is projected to reach $15.7 trillion to the global economy by the year 2030. 2030 నాటికి, అంటే బై దట్ టైం ద సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ టార్గెట్ పెట్టుకున్నాం మనం. సో బై దట్ టైం రీచ్ అయ్యేటువంటి నాటికి మన యొక్క గ్లోబల్ ఎకానమీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత కంట్రిబ్యూట్ చేస్తుంది అని అంటే కనుక $15.7 trillion అయితే కనుక కంట్రిబ్యూట్ చేస్తుంది అని చెప్పేసి మనకి చెప్తున్నారండి. సో దెన్ ఇలాంటి స్టాటిస్టిక్స్ అనేటువంటివి మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క పొటెన్షియల్ గురించి, ఏఐ యొక్క ఫ్యూచర్ గురించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా మనం ఇలాంటి పాయింట్స్ని అయితే కనుక యూజ్ చేసుకోవచ్చు. సిమిలర్లీ కంట్రీస్ అన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే ఒక రేస్లో ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ని తయారు చేయడం గురించి. ద సో కాల్డ్ ద బెస్ట్ పర్ఫెక్ట్ మోడల్ని తయారు చేయడానికి ఇప్పుడు దేశాలన్నీ కూడా మనకి ఇదిలో ఉన్నాయి. మెయిన్లీ స్టార్టింగ్ ఉన్నది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఓపెన్ ఏఐ, మనం చాట్ జీపీటీ గురించి తెలుసు కదా మనకి, ఓపెన్ ఏఐ అనేది ఒక కంపెనీ మనకి. సో అండ్ సిమిలర్లీ మనకి అలాగనే చైనా నుంచి రీసెంట్గా డీప్ సీక్ అని చెప్పేసి మరొక స్టార్టప్, వాళ్ళు కూడా డీప్ సీక్ R1 అని చెప్పేసి వాళ్ళ యొక్క ఏఐ మోడల్ని తీసుకుని వస్తున్నారండి. ఎస్, ఈవెన్ ఇండియా కూడా మనం ఏమీ కూడా కంప్లీట్లీ వెనకపడిపోలేదు. వీఆర్ ఆల్సో ఆన్ ట్రాక్. మనం కూడా గవర్నమెంట్ ఫండెడ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ని మనం ఏంటి అని అంటే కనుక తయారు చేస్తున్నాం. దానికి సంబంధించి మనకి ఏంటంటే ఇండియా ఏఐ మిషన్ అని చెప్పేసి కూడా మన కంట్రీలో మనకు ఉంది. ఇక్కడ అదే రాశారు. ఇక్కడ పాయింట్స్ ఏం మెన్షన్ చేశారంటే కనుక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఏ ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారు, ఇండియాలో ఏ ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారు అనేటువంటి వాటి మీద మనకి మాట్లాడడం జరిగింది. ఇక్కడ మీరు చూడండి, in the United States of America, the announcement of the Stargate project Stargate అని చెప్పేసి ఉంది. దీని అండర్లో మనకి ఏంటంటే కనుక $500 billion మనకి ఇన్వెస్ట్మెంట్ అయితే కనుక చేస్తున్నారు ఫర్ ద నెక్స్ట్ 4 years మనకి. సిమిలర్లీ మన కంట్రీలో రిలయన్స్ వాళ్ళు ఎన్విడియా మనకి ఏంటి అని అంటే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్ని సప్లై చేసేటువంటి అతిపెద్ద కంపెనీ మనకి ఎన్విడియా అని చెప్పేసి. ఎన్విడియా ఈజ్ అన్ అమెరికన్ బేస్డ్ కంపెనీ అండి. వీళ్ళు మనకి ఏం చేస్తారు, ఇప్పుడు మన కంప్యూటర్స్లో నార్మల్లీ మనకి సిపియూస్ ఉంటాయి. సో అలాగే మనకి ఏంటి అని అంటే బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ని ట్రైనింగ్ అది కూడా చేసి ప్రొవైడ్ చేయాలంటే మనకి ఏం కావాలి, జీపీయూస్ కావాలి, గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్స్ అని చెప్పేసి పిలుస్తారు. ఆ జీపీయూస్ని మనకి ఏంటి అంటే కనుక సప్లై చేసేటువంటి కంపెనీ మనకి ఎవరు, మనకి ఎన్విడియా అనేటువంటిది. సో ఎస్, సో నవ్ ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు ఎన్విడియా వాళ్ళతోటి టైఅప్ అయ్యి ప్రపంచంలోనే లార్జెస్ట్ డేటా సెంటర్ని మనకి ఎస్టాబ్లిష్ చేస్తున్నారండి. ఎక్కడ అంటే కనుక జామ్నగర్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అదే పాయింట్ ఇక్కడ రాసాను చూడండి. ఇన్ ఇండియా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈస్ ప్లానింగ్ టు బిల్డ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ డేటా సెంటర్ ఇన్ జామ్నగర్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ఎన్విడియా. అండ్ అలాగే మన ఓన్ LLM మోడల్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్ని మనం ఏంటి అని అంటే కనుక బిల్డ్ చేస్తున్నట్టుగా మనం అనౌన్స్ చేసాము. సో టు కంపీట్ విత్ డీప్ సీక్ అండ్ యాజ్ వెల్ యాజ్ చాట్ జీపీటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డీప్ సీక్ తోటి కంపీట్ చేయడం గురించి మనం ఓన్ మోడల్ని మనం అయితే కనుక బిల్డ్ చేయడం జరుగుతుంది. సో ఈ రకంగా మనకి ఏంటంటే కనుక ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ డెవలప్మెంట్స్ గురించి మాట్లాడారు. దెన్ కమ్స్ ద
ప్రాబ్లం. ఏంటి ప్రాబ్లం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క మనం చూసుకుంటే డేటా సెంటర్స్ కానివ్వండి, లేదా జనరేటివ్ ఏఐ మోడల్స్ లైక్ చాట్ జీపీటీ ఇలాంటివి ఎంత ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తున్నాయి, దాని మూలాన కార్బన్ ఫుట్ ప్రింట్ అనేటువంటిది ఎన్విరాన్మెంట్లో ఎంత అలా ఉంది అనేటువంటిది మనకి మాట్లాడుతూ ఫైనల్గా మనకి వే ఫార్వర్డ్ సొల్యూషన్స్ని మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో లెట్ us read ఇంపార్టెంట్ పాయింట్స్ అసోసియేటెడ్ విత్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండి. సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ వన్ మనకి చూసినట్లయితే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యాస్ అన్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం. ఇది మనకి డెవలప్మెంట్ ఆఫ్ టెక్నాలజీస్ గురించి అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఎన్విరాన్మెంట్ గురించి మనకైతే కనుక అడుగుతారు. ద ఆథర్ హియర్ డిస్కస్డ్ ద ర్యాపిడ్ అడ్వాన్స్మెంట్ అండ్ వైడ్ స్ప్రెడ్ అడాప్షన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హైలైటింగ్ బోత్ ఇట్స్ ఎకనామిక్ పొటెన్షియల్ అండ్ ఎన్విరాన్మెంటల్ కాన్సిక్వెన్సెస్. ఒక పక్కన ఎకనామిక్ పొటెన్షియల్ గురించి మాట్లాడుతున్నారు, అంటే 2030 నాటికి మనకి సో దెన్ ఇన్ ఎకనామిక్ పొటెన్షియల్ అండ్ ఎన్విరాన్మెంటల్ కాన్సిక్వెన్సెస్. సో బై 2030 నాటికి మనకి ఎంత అచీవ్ అవుతుంది అనేటువంటిది ఎకనామిక్ పొటెన్షియల్ మనం చూస్తున్నాం, అంటే గ్లోబల్ ఎకానమీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క మార్కెట్ ఎంత కంట్రిబ్యూట్ చేస్తుంది అని చెప్పేసి. సో సిమిలర్లీ ఎన్విరాన్మెంటల్ కాన్సిక్వెన్సెస్ కూడా మనకైతే కనుక ఉన్నాయి. ఎందుకనంటే ఈ మోడల్స్ని తయారు చేయాలి అని అంటే హ్యూజ్ పవర్ అనేటువంటిది రిక్వైర్మెంట్ ఉంటుంది. మరి ఆ హ్యూజ్ పవర్ రిక్వైర్మెంట్ అంత మనం ఏం చేస్తున్నాం మనము, సో ఈ యొక్క థర్మల్ బేస్డ్ ద్వారా దీని ద్వారా మనం ఏంటి అని అంటే కనుక ఎలక్ట్రిసిటీని మనం జనరేట్ చేస్తున్నాము. సో తద్వారా మనకి ఏమవుతుంది, అదంతా కూడా మనకి కార్బన్ ఎమిషన్స్ని మనకైతే కనుక ప్రొడ్యూస్ చేస్తున్నాయండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ హ్యాస్ లెడ్ టు సిగ్నిఫికెంట్ ఇన్వెస్ట్మెంట్స్ సచ్ యాజ్ ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఎస్ స్టార్గేట్ ప్రాజెక్ట్ అని అండ్ ఇండియాస్ ప్లాన్స్ ఫర్ లార్జ్ స్కేల్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎన్విడియా వాళ్ళతోటి టైఅప్ అయ్యి వరల్డ్స్ లార్జెస్ట్ డేటా సెంటర్ని మనకి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఎక్కడండి? జామ్నగర్లో. కరెక్ట్. హౌవర్ while AI is driving economic growth, it also contributes to rising energy consumption, carbon emissions, electronic waste, necessitating urgent sustainability measures. అంటే ఇక్కడంతా కూడా మనకి పొటెన్షియల్ గురించి అయితే మాట్లాడారు. ఇక్కడ మనకి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క డెవలప్మెంట్ వల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎనర్జీ కన్జంప్షన్ అనేటువంటిది పెరిగిపోతుంది, కార్బన్ ఎమిషన్స్ పెరిగిపోతున్నాయి, కార్బన్ ఫుట్ ప్రింట్ పెరుగుతోంది, ఈ వేస్ట్ మరి ఈ యొక్క చిప్స్ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మనకి ఎలక్ట్రానిక్ చిప్స్, ఇవన్నీ కూడా ఆ చిప్స్ ఈ వేస్ట్ అనేటివి ఎలక్ట్రానిక్ వేస్ట్ పెరిగిపోతుంది. సో దేర్ బై అర్జెంట్ స్టెప్స్ అయితే కనుక తీసుకోవాలి అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అక్రాస్ ద డిఫరెంట్ స్టేజెస్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాల్యూ చైన్ ఇన్వాల్వ్స్ హై ఎనర్జీ కన్జంప్షన్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, హార్డ్వేర్స్ని తయారు చేయడము, క్లౌడ్ ఆపరేషన్స్, ట్రైనింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయింటెనెన్స్. ఏఐ మోడల్స్ని ట్రైన్ చేయడానికి లేకపోతే వాటిని అంతటిని మెయింటైన్ చేయడానికి అటు ఒక పక్కన హార్డ్వేర్ లైఫ్ సైకిల్, సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్ రెండిటి వల్ల కూడా మనకి ఏమవుతుంది అని అంటే కనుక హై ఎనర్జీ కన్జంప్షన్ అనేటువంటిది అవసరపడుతుంది. డేటా సెంటర్స్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి 1% ఆఫ్ ద గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయండి, విత్ ప్రొజెక్షన్స్ షోయింగ్ ఎ రైజ్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద ఇంక్రీజింగ్ ఏఐ యూసేజ్. రోజుకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క యూసేజ్ మనకి పెరిగిపోతూ ఉన్న మూలాన మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఎమిషన్స్ ఇన్ ఫ్యూచర్ ఇంకా పెరుగుతాయే తప్ప తగ్గవు అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. ఎస్. సో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అంటే ఏంటి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ వన్ సచ్ గ్రీన్ హౌస్ గ్యాస్. ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ పెరిగిపోతే మనకి ప్రాబ్లం ఏంటి అని అంటే కనుక గ్లోబల్ వార్మింగ్ అనేది పెరిగిపోతుంది. ఎందుకంటే ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేటువంటివి మన యొక్క అట్మాస్ఫియర్లో మనకి ఏంటి అంటే అలా సస్పెండ్ అయిపోయి మనకైతే ఉంటూ ఉంటాయండి. దీని మూలాన మనకి ఏంటంటే మన యొక్క ఎర్త్ మీదకి వచ్చినటువంటి హీట్ మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోనివ్వకుండా ట్రాప్ చేసేస్తాయి ఆ హీట్ని, ఎక్కడ? విత్ ఇన్ అవర్ అట్మాస్ఫియర్లోనే. సో ఎప్పుడైతే ఈ హీట్ బయటికి వెళ్ళిపోకుండా మొత్తం అంతా మన అట్మాస్ఫియర్లోనే ట్రాప్ అయిపోతుందో, సో దాని వలన ఏమవుతుంది, ఎర్త్ యొక్క టెంపరేచర్ పెరిగిపోతుంది. సో వన్స్ ద టెంపరేచర్స్ ఆర్ ఇంక్రీజ్డ్ స్లోలీ, దెన్ వాట్ హ్యాపెన్స్, మనకి గ్లోబల్ వార్మింగ్ మనం ఏంటి అని అంటే కనుక ఈరోజు చూస్తున్నాం. రైజింగ్ టెంపరేచర్స్ ఈజ్ వన్ సచ్ ఇంపార్టెంట్ ఇష్యూ. సో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ పెరిగిపోవడానికి ఇవి ఏ విధంగా మన యొక్క డేటా సెంటర్స్ అనేవి అట్లీస్ట్ 1% ఆఫ్ ద ఎమిషన్స్కి అయితే కనుక మనకి ప్రొవైడ్ చేస్తున్నాయని చెప్తున్నారు. సెకండ్ వన్ ఏంటి, మనకి హై ఎనర్జీ డిమాండ్స్.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మోడల్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ GPT-3 ఎవరిదండి ఇది GPT-3 ఓపెన్ ఏఐ వాళ్ళదన్నమాట. కెన్ ఎమిట్ అప్ టు 552 tons of carbon dioxide which is equivalent to emissions from dozens of cars. సో కొన్ని డజన్స్ ఆఫ్ కార్స్ నుంచి ఎమిషన్స్ ఎంతైతే వస్తుంటాయో మనం కంపేర్ చేస్తే ఈ యొక్క అడ్వాన్స్డ్ ఏఐ మోడల్స్ కూడా మనకి అంతే కార్బన్ డైఆక్సైడ్ని అట్మాస్ఫియర్లోకి మనకైతే కనుక రిలీజ్ చేస్తున్నారని చెప్పేసి మనకు చెప్తున్నారు. సో ద ఏఐ మోడల్స్ లైక్ ChatGPT రిక్వైర్స్ 10 to 100 times more power than early versions, thereby adding the strain on energy grids. So expansion of data centers also contribute to e-waste, electronic waste as well. Now comes examples for sustainable initiatives. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఏ విధంగా ఉండి సస్టైనబుల్గా ఉండాలి, గ్రీనర్గా ఉండాలి, ఎన్విరాన్మెంట్ మీద ఇంపాక్ట్ పడకుండా ఉండాలి. సో వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మనకి, సో ద గూగుల్స్ డీప్ మైండ్ హ్యాస్ ఇంప్రూవ్డ్ ద ఏఐ బేస్డ్ ఎనర్జీ ఫోర్కాస్టింగ్ టు ఇంటిగ్రేట్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇంటూ గ్రిడ్స్ ఎఫిషియెంట్లీ. సో దే ఫౌండ్ దట్ ఆప్టిమైజ్డ్ అల్గారిథమ్స్ అండ్ ఎనర్జీ ఎఫిషియెంట్ డేటా సెంటర్స్ కెన్ రెడ్యూస్ LLM కార్బన్ ఫుట్ ప్రింట్. ఇప్పుడు ఆధార్ మనకి ఏమేమి సజెషన్స్ ఇస్తున్నారు అని అంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ సజెషన్ ఏంటి, డేటా సెంటర్ యొక్క ప్లేస్మెంట్ ఏ విధంగా ప్లేస్ చేయాలి అని అంటే, ఏ ఏరియాస్లో అయితే కనుక రెన్యూవబుల్ ఎనర్జీ బేస్డ్ సప్లై అనేది ఎక్కువ ఉంటుందో అక్కడ ప్లేస్ చేయటం వల్ల మనం ఏంటి అని అంటే కనుక థర్మల్ బేస్డ్, కోల్ బేస్డ్ కానీ దీని ద్వారా ప్రొడ్యూస్ చేసినటువంటి ఎలక్ట్రిసిటీ సప్లై వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం పడలేదు. మీకు అర్థమవుతుందా? అంటే ఏంటి, మనకి ఎక్కడెక్కడైతే రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ లేదా రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్ ద్వారా సప్లై చేసేటువంటి ఎనర్జీ ఉంటుందో మనం అక్కడ డేటా సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నట్లయితే కనుక కార్బన్ ఎమిషన్స్ చాలా తక్కువ ఉంటాయి కదా మనకి. సో తగ్గిపోతాయి కదా, ఎందుకంటే ఈ యొక్క ఎలక్ట్రిసిటీ సప్లై అంతా మనం దేని ద్వారా ప్రొవైడ్ చేస్తున్నాము, రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నాం. So therefore, first important suggestion, strategic data center placement. Please establish AI data centers in areas with renewable energy sources so that conventional resources మీదన మనకి స్ట్రెయిన్ అనేది ఉంటుంది, తగ్గుతుంది. కన్వెన్షన్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ థర్మల్ బేస్డ్ అంటే ఏంటి, కోల్ బేస్డ్. సో కోల్ బేస్డ్, సో మనం ఏం చేస్తాం, కోల్ని మండించి మనం ఏంటంటే బర్న్ చేసి దానివల్ల వచ్చేటువంటి హీట్ని మనం స్టీమ్గా మార్చి ఆ స్టీమ్ని మనం ఏం చేస్తూ ఉంటామంటే ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడానికి ఉపయోగిస్తుంటాం. సెకండ్ వన్ ఏంటి, ఎనర్జీ ఎఫిషియెంట్ ఏఐ మోడల్స్. Develop smaller domain specific AI models which requires less processing power but deliver similar outputs. ఇక్కడ ఐడియా ఏంటంటే కనుక డిజైన్ ద ఏఐ మోడల్స్, అంతేగాని సింగిల్ మోడల్ మొత్తం అన్ని సెక్టార్స్కి అదే ఫుల్ఫిల్ చేయాలి అని అంటే కనుక దట్ విల్ బి వెరీ డిఫికల్ట్. కాబట్టి చిన్న మోడల్స్ని తయారు చేయండి. దట్ మోడల్స్ షుడ్ బి డొమైన్ స్పెసిఫిక్ అయి ఉండాలి. అంటే ఆ యొక్క డొమైన్కి సంబంధించినటువంటి టెక్నికల్ ఎక్స్పర్టీస్ అనేటువంటిది ఆ మోడల్కి ఉండాలి. సో దానివల్ల మనకి ఏమవుతుంది అని అంటే కనుక అలా మైక్రో మోడల్స్ని మైక్రో డెవలప్మెంట్ చేయడం వల్ల కూడా అనదర్ సిగ్నిఫికెంట్ ఇనిషియేటివ్ ఎన్విరాన్మెంట్ మీద మనం ఇంపాక్ట్ తగ్గించడానికి. Businesses should adapt the pre-trained models instead of creating the new ones from scratch to save the energy. కొన్ని కంపెనీస్ మనకి ఏం చేస్తాయంటే ఫౌండేషనల్ మోడల్స్ని ఇచ్చేస్తారు. ఫౌండేషనల్ మోడల్స్ అంటే వాటికి బేస్ ట్రైనింగ్ అనేటువంటిది జరుగుతుంది. వాటికి ఇంకేంటంటే మన యొక్క నీడ్స్కి తగ్గట్టుగా దాన్ని మనం ట్యూన్ చేసుకుంటే సరిపోతుంది, ఫైన్ ట్యూనింగ్ అనేటువంటిది చేసుకుంటే సరిపోతుంది. అలా అడాప్ట్ చేసుకోవాలి బిజినెస్లన్నీ కూడా, అంతే తప్ప ఎవరికి వాళ్ళు మేము మళ్ళీ స్క్రాచ్ నుంచి మోడల్ డెవలప్మెంట్ని తయారు చేస్తాము అని అంటే దట్ విల్ డెఫినెట్లీ కాజ్ ద హార్మ్ టు ద ఎన్విరాన్మెంట్ in the form of more electricity consumption, more carbon emissions, more electronic wastage అనేటువంటివన్నీ కూడా మనకైతే సో జరుగుతున్నాయని మనకి చెప్పడం జరుగుతుంది. రెగ్యులేషన్స్ అండ్ పాలసీస్. గవర్నమెంట్స్ అండ్ ప్రైవేట్ సెక్టార్స్ షుడ్ వర్క్ టుగెదర్ టు ఇంప్లిమెంట్ ద సస్టైనబిలిటీ గోల్స్. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనకి అట్ COP29 సమ్మిట్ తీసుకుంటే ద ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఎంఫసైజ్డ్ ద నీడ్ ఫర్ గ్రీనర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బట్ బైండింగ్ గ్లోబల్ ఏఐ సస్టైనబిలిటీ పాలసీస్.
సో దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఏఐ కంపెనీస్ షుడ్ మెజర్ అండ్ డిస్క్లోజ్ దేర్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ టు ఎన్ష్యూర్ ద అకౌంటబిలిటీ. సో వాళ్ళ యొక్క ఏఐ మోడల్ డెవలప్మెంట్ వల్ల ఎన్విరాన్మెంట్ మీదకి ఎంత ఇంపాక్ట్ జరుగుతోంది అనేటువంటిది మెజర్ చేయాలి అండ్ అలాగే రిపోర్ట్ చేయాలి, డిస్క్లోజ్ చేయాలి. సో దానివల్ల మనకి అసలు ఏఐ డెవలప్మెంట్ వల్ల ఎంతెంత ఎన్విరాన్మెంట్ మీద ఇంపాక్ట్ పడుతోంది, తద్వారా మనం ఏం కంపెన్సేషన్ మెజర్స్ తీసుకోవాలి అనేటువంటిది మనకు ఒక క్లారిటీ అనేటువంటిది ఉంటుంది. ఎస్టాబ్లిష్ స్టాండర్డైజ్డ్ ఫ్రేమ్వర్క్స్ ఫర్ ట్రాకింగ్ అండ్ కంపేరింగ్ ద ఏఐ ఎమిషన్స్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండి. ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క స్టేజెస్ ఏమేంటి, అప్లికేషన్స్ ఏమేంటి, ఈ యొక్క మార్కెట్ పొటెన్షియల్ ఎలా ఉంది, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏ విధంగా ఎన్విరాన్మెంట్ని ఇంపాక్ట్ చేస్తుంది, వాట్ ఆర్ ద పాసిబుల్ సొల్యూషన్స్. ఈ మూడు కూడా మనకి ఈ యొక్క ఆర్టికల్లో డిస్కస్ చేయబడ్డాయి. లెట్ us మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్. హ్యూమన్ స్మగ్లింగ్ మస్ట్ ఎంగేజ్ ద పార్లమెంట్స్ అటెన్షన్. ఎస్ అండి, హ్యూమన్ స్మగ్లింగ్ మస్ట్ ఎంగేజ్ ద పార్లమెంట్స్ అటెన్షన్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ పబ్లిష్ అయింది. సో దేని గురించి అని అంటే ముందు దీని గురించి మాట్లాడుతూ స్టార్టింగ్ ఎలా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అని అంటే, మీరు రీసెంట్గా న్యూస్లో మీరు చూసి ఉండొచ్చు, సోషల్ మీడియాలో కానీ అక్కడ కూడా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మన యొక్క ట్రంప్ దయ వల్ల మొత్తం ఇల్లీగల్ మైగ్రెంట్స్ అంటూ ఎవరెవరైతే ఉన్నారో, లేకపోతే ఎవరెవరి దగ్గర వ్యాలిడ్ డాక్యుమెంట్స్ లేవో వాళ్ళందరినీ కూడా వాళ్ళ దేశాలకి మనకి వెనక్కి పంపించేయడం జరుగుతుంది. అలాగే ఇండియాకి సంబంధించినటువంటి మైగ్రెంట్స్ అందరినీ కూడా మనకి ఏంటంటే కనుక వాళ్ళ యొక్క ఎయిర్ క్రాఫ్ట్స్లో తీసుకొచ్చి ఇక్కడ మనకి అమృత్సర్లో మనకి దింపేశారండి, మనకి దింపేయడం జరిగింది. సో ఐ థింక్ యు ఆర్ ఫెమిలియర్ విత్ దాట్ పర్టికులర్ ఇన్సిడెంట్. సో మీరు ఆ ఇన్సిడెంట్ గురించి చూస్తే ఇప్పుడు మనకి ఆథర్ ఏమంటున్నారంటే, వీళ్ళు ఇంకా చాలా అదృష్టవంతులు అంటున్నారు. ఎందుకనంటే ఇంకా హ్యూమన్ స్మగ్లింగ్ అనేటువంటిది మన కంట్రీలో మామూలుగా లేదు. ఓకే, సో చాలామంది ట్రావెల్ ఏజెంట్స్ సో ఏం చేస్తున్నారు అని అంటే కనుక ఈ హ్యూమన్ స్మగ్లింగ్ యాక్టివిటీస్ని క్యారీ అవుట్ చేస్తున్నారు. ఎందుకంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాఫిటబుల్ వెంచర్గా చాలామంది దీన్ని అయితే కనుక చూస్తున్నారు. అండ్ ఈ యొక్క డెత్ బిజినెస్లో మనకి ఏంటి అని అంటే కనుక చాలామంది లా గురించి ఎటువంటి భయము లేకుండా, సో ఎటువంటి కన్సర్ను లేకుండా, ఏ స్కిల్ అవసరం లేదు, ఏ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంటు లేకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే కనుక ఈ హ్యూమన్ స్మగ్లింగ్ని క్యారీ అవుట్ చేస్తున్నారు. కొన్ని వేల మందిని అమాయకుల్ని మనకి ఏంటంటే మోసం చేసి, అంటే మీకు ఆ పలానా దేశంలో జాబ్ ఉంది, లేకపోతే మీకు ఆ పలానా దేశంలో మీకు ఎడ్యుకేషన్, మీకు ఆ యూనివర్సిటీలో మీకు అక్కడ సీట్ ఇప్పిస్తాము అంటూ మోసం చేసి మనకి ఏం చేస్తున్నారు అని అంటే కనుక వాళ్ళ దగ్గర ల్యాక్స్ ఆఫ్ మనీ తీసుకుని వాళ్ళని వేరే చోట ఫోర్స్డ్ లేబర్గా మనకి పంపిస్తున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ లావోస్ గురించి మనం తీసుకుంటే కనుక మన యొక్క ఇండియన్ యూత్ని కొంతమందిని రిక్రూట్ చేసుకుని అక్కడ మీకు జాబ్స్ ఉన్నాయి అని చెప్పేసి లావోస్ తీసుకెళ్ళి, లావోస్లో చైనీస్ కంపెనీస్ ఏం చేస్తున్నారంటే కనుక మన ఇండియా మీదను ప్రపంచంలో ఆసియాన్ కంట్రీస్ మీదను సైబర్ అటాక్స్ని క్యారీ చేపిస్తున్నారు వీళ్ళ చేతన. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ రైట్. సో హ్యూమన్ స్మగ్లింగ్ అనేటువంటిది ఏంటంటే కనుక వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకుని వాళ్ళని చీట్ చేసి, డిసీవ్ చేసి, మీకు సో అండ్ సో అక్కడ మీకు ఏంటి అని అంటే కనుక జాబ్ ఇప్పిస్తాము, చాలా డీసెంట్ శాలరీ మీకు అయితే కనుక ఉంటుంది, లైఫ్ సెటిల్ అయిపోతుంది అంటూ యాస్పైరింగ్ అంటే ఈ డ్రీమ్స్ తోటే ఉండేటువంటి యూత్ని టార్గెట్ చేసి వీళ్ళని ఏం చేస్తున్నారంటే అట్రాక్ట్ చేసి ఫోర్స్డ్ లేబర్గా మనకి పంపించడం జరుగుతుందండి. ఇప్పుడు ఆధార్ ఇక్కడ మనకి ఏమంటున్నారు, మన కంట్రీలో దీనికి సంబంధించి కాంప్రిహెన్సివ్ లెజిస్లేషన్ ఏమీ లేదు. అట్లీస్ట్ నౌ పార్లమెంట్ షుడ్ యాక్ట్. పంజాబ్ వాళ్ళు ఆల్రెడీ ఒక లా అయితే చేశారు దీనికి సంబంధించి, కానీ దాని ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది అంత ప్రాపర్గా లేదు. కాబట్టి పార్లమెంట్ ఏం చేయాలి అని అంటే కనుక ఈ యొక్క దీన్ని సీరియస్ ఇష్యూగా కన్సిడర్ చేసి ఈ యొక్క ఇల్లీగల్ మైగ్రేషన్ని, హ్యూమన్ స్మగ్లింగ్ని, ఇలాంటి ట్రావెల్ ఏజెంట్స్ని మనం ఏం చేయాలి అంటే అరికట్టాలి. అప్పుడు మాత్రమే ఇలాంటి క్రైమ్స్ అనేటువంటివి ఆగుతాయి అనేది ఫైనల్లీ ఆథర్ యొక్క వ్యూ పాయింట్ అండి. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ రైట్ వాట్ ఈజ్ హ్యూమన్ స్మగ్లింగ్. హ్యూమన్ స్మగ్లింగ్ అంటే వాళ్ళ దగ్గర నుంచి కానీ, వాళ్ళ రిలేటివ్స్ దగ్గర నుంచి కానీ, వాళ్ళ వెల్విషర్స్ దగ్గర నుంచి కానీ మనీ అనేటువంటిది తీసుకుని
వాళ్ళని చీట్ చేసి సో మీకు సో అండ్ సో పర్పస్కి తీసుకెళ్తున్నామని చెప్పి వాళ్ళని వేరే విధంగా ఫోర్స్డ్ లేబర్ యాక్టివిటీస్లోకి మనకి పంపించడం జరుగుతుంది. చాలామంది ఇలా వెళ్తున్న వాళ్ళందరూ అయితే దారిలోనే మనకి చనిపోతున్నారు, లేకపోతే సఫోకేటెడ్ లైఫ్ అనేటువంటిది అనుభవిస్తున్నారు అని చెప్పి ఆధార్ కార్డ్ అయితే రాసుకుని వచ్చారు. ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటువంటివి. సో ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకేం తెలియాలి? ఇల్లీగల్ మైగ్రేషన్ గురించి మనకైతే తెలియాలి. వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ బీయింగ్ ఫేస్డ్ బై దట్ ఆఫ్ ద మైగ్రెంట్స్ తెలియాలి. నెక్స్ట్ ద నీడ్ ఫర్ ద పార్లమెంట్స్ లా, సో ద నెసెసిటీ ఆఫ్ ద పార్లమెంట్స్ కాంప్రిహెన్సివ్ లెజిస్లేషన్ అనేటువంటిది ఒకటి ఉండాలి అనేటువంటి పాయింట్ మనకు తెలిస్తే దిస్ ఈజ్ సఫిషియంట్ అండి విత్ రెస్పెక్ట్ టు దిస్ ఆర్టికల్. సో లెట్ us డిస్కస్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ దీనికి సంబంధించి. The author discussed the alarming rise of the human smuggling from India. పర్టికులర్లీ స్టేట్స్ కూడా మనకి ఏంటంటే పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎక్కువగా మనకి ఏంటంటే ఈ స్టేట్స్ నుంచే ఈ యొక్క మైగ్రేషన్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది. ఈ స్టేట్స్ నుంచే ఈ యొక్క ట్రావెల్ ఏజెంట్స్ అంటే ఈ హ్యూమన్ ట్రేడ్ అనేటువంటిది క్యారీ అవుట్ చేసేటువంటి బిజినెస్లన్నీ కూడా మనకి ఇక్కడనే ఉన్నాయి, ఇక్కడే ఎక్కువ కాన్సన్ట్రేట్ అయ్యి ఉన్నాయి అంటూ మనకి ఆథర్ చెప్తున్నారు. So many Indian migrants lured by the promise of a better life abroad are falling into the hands of human smugglers, thereby leading to exploitation, suffering and even death. అంటే అర్థం ఏంటి? చాలామంది మన యొక్క ఇండియన్ మైగ్రెంట్స్ ఇతర దేశాల్లో ఇక్కడ మన బతుకులు ఎలాగో బాగాలేదు, కనీసం ఇతర దేశం వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయి డాలర్స్ సంపాదించి మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడ నన్ను అంటున్న వాళ్ళకి బుద్ధి చెప్దాము అనేటువంటి ఇదిలో మనకి ఏం చేస్తున్నారు అని అంటే అలాంటి వాళ్ళనే వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. సో చూసుకుని టార్గెట్ చేసి అలాంటి వాళ్ళని ఎందుకు ఇక్కడ లెటర్స్ మూవ్ అబ్రాడ్, సో లైఫ్ సెటిల్ అయిపోతుందంటూ వాళ్ళని ఇది చేసి మనకి ఏం చేస్తున్నారు, బ్రెయిన్ వాష్ చేసి ఏం చేస్తున్నారు అని అంటే వాళ్ళని ట్రాప్లోకి లాగి దే ఆర్ బీయింగ్ సబ్జెక్టెడ్ టు ఎక్స్ప్లాయిటేషన్, సో ఇమ్మెన్స్ సఫరింగ్ అండ్ ఈవెన్ డెత్ యాజ్ వెల్ అండి. సో ద కీ పాయింట్స్ చూసుకుంటే మెనీ ఇండియన్స్ ఆర్ అటెంప్టింగ్ ఇర్రెగ్యులర్ మైగ్రేషన్ ఆర్ ఎక్స్ప్లాయిటెడ్ బై దట్ ఆఫ్ స్మగ్లర్స్, సో నోన్ యాజ్ కబూర్ తాబ్జీ అంటారు వాళ్ళు, కబూర్ తాబ్జీ హూ ఆపరేట్ వితౌట్ ఫియర్ ఆఫ్ లీగల్ కాన్సిక్వెన్సెస్. అంటే వీళ్ళు చేసేటువంటి పనులు కంప్లీట్లీ ఇల్లీగల్. ఎవరైతే ట్రావెల్ ఏజెంట్స్ ఉన్నారో వీళ్ళు చేసేటువంటి పనులు కంప్లీట్లీ ఇల్లీగల్, కానీ వాళ్ళు చేసేటువంటి పనుల మీద లీగల్ కాన్సిక్వెన్సెస్ ఏం ఫేస్ చేయాలి అనేటువంటి వాటి మీద మినిమం కన్సర్న్ కూడా లేకుండా, మినిమం ఫియర్ లేకుండా, భయం లేకుండా, అంటే లా అంటే, కోర్ట్స్ అంటే, పోలీస్ అంటే ఎవరన్నా కూడా భయం లేకుండా వీళ్ళు ఈ యొక్క యాక్టివిటీస్ని మనకి చేస్తున్నారు అని చెప్పి ఆథర్ మనకి రాసుకుని వస్తున్నారు. సమ్ మైగ్రెంట్స్ ఆర్ డిపోర్టెడ్ ఫ్రమ్ కంట్రీస్ లైక్ USA వైల్ అదర్స్ ఆర్ అబండన్డ్ ఇన్ డేంజరస్ వార్ జోన్స్ లైక్ ఇరాక్. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి వాళ్ళందరినీ ఎయిర్క్రాఫ్ట్స్ వేసుకుని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ దింపేశారు. ఇలాగనే ఓన్లీ యూఎస్లోనే లేరు మన యొక్క మైగ్రెంట్స్, వార్ జోన్స్లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇరాక్లోను అక్కడ కూడా మనకైతే కనుక సో చాలా హ్యూజ్ సఫరింగ్ అనేది ఫేస్ చేస్తున్నారు అని చెప్పేసి మనకి చెప్తున్నారండి. లైక్ ఇక్కడ చూడండి, మైగ్రెంట్స్ ఆర్ సఫరింగ్ ద ఇన్హ్యూమన్ కండిషన్స్ లైక్ సఫోకేషన్ ఇన్ కంటైనర్స్, స్టార్వేషన్ ఆర్ ఈవెన్ డ్రౌనింగ్ అట్ సీ. అంటే ఆ వెళ్ళే జర్నీలో మనకి ఏంటి అని అంటే కనుక మునిగిపోయి చనిపోవడం కూడా చాలామంది చనిపోతున్నారు. సో క్రిమినల్ నెట్వర్క్స్ ఆర్ ప్రాఫిటింగ్ మ్యాసివ్లీ ఫ్రమ్ స్మగ్లింగ్ వైల్ ఫాస్టరింగ్ కరప్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆర్గనైజ్డ్ క్రైమ్. సో ఈ బిజినెస్లో ఉండేటువంటి డబ్బులు ఇంకెక్కడా కూడా ఉండవు అని చెప్పేసి చాలామంది క్రిమినల్ నెట్వర్క్స్ ఏం చేస్తున్నారు అని అంటే ఒక ఇంటర్నేషనల్ మాఫియా కూడా మనకైతే కనుక దీనికి ఉంది. సో వీళ్ళు కంట్రోల్ చేస్తున్నారు ఈ నెట్వర్క్ అంతటినీ కూడా అని చెప్పి మనకి ఆథర్ రాసుకుని వస్తున్నారండి. మెనీ విక్టిమ్స్ ఆర్ ఎండ్ అప్ యాజ్ ఫోర్స్డ్ లేబరర్స్ ఇన్ హజార్డస్ ఎన్విరాన్మెంట్ విత్ నో హోప్ ఆఫ్ రిటర్నింగ్ హోమ్. సో మళ్ళీ తిరిగి ఇంటికి వస్తాము అనేటువంటి నమ్మకం కూడా లేదు, ఆ ఆశ కూడా చచ్చిపోయి వీళ్ళు ఎక్కడైతే కనుక సఫర్ అవుతున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే పార్లమెంట్ని కదిలించాలి. పార్లమెంట్ దీనికి సంబంధించి ఒక కాంప్రిహెన్సివ్ లెజిస్లేషన్ తీసుకుని రావాలి. ఇలాంటివి ఇలా క్రిమినల్ నెట్వర్క్స్ అన్నింటినీ కూడా మనం ఏంటంటే కనుక డిస్రప్ట్ చేయగలగాలి అంటూ మనకి చెప్తున్నారండి.
ఐ హోప్ అదే పాయింట్ రాశారు ఇక్కడ. దెర్ ఈజ్ నో సెంట్రల్ లా డిఫైనింగ్ ఆర్ ట్యాక్లింగ్ ద హ్యూమన్ స్మగ్లింగ్ కాంప్రిహెన్సివ్లీ. సో ఎటువంటి సెంట్రల్ లా కూడా మనకి లేదు. ఎగ్జిస్టింగ్ లాస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్స్ ట్రావెల్ ప్రొఫెషనల్స్ రెగ్యులేషన్ యాక్ట్ 2012 ఆర్ ఏ స్టెప్ ఫార్వర్డ్ బట్ దే ల్యాక్ ద నేషన్ వైడ్ ఎన్ఫోర్స్మెంట్. మరి ఏదైనా ఒక స్టేట్ లెజిస్లేషన్ తీసుకొస్తే ఆ స్టేట్కి సంబంధించిందే కదా, మరి మిగతా వాటికి అది అప్లై అవ్వదు కదా. కాబట్టి వెరీ పూర్ ఇంప్లిమెంటేషన్ అండ్ దట్ టు ఓన్లీ విత్ ఇన్ దట్ స్టేట్ మాత్రమే అప్లై అవుతుంది. ఇంకా ఏ స్టేటు కూడా మనకి ఇలాంటి లెజిస్లేషన్ అయితే కనుక తీసుకొని రాలేదు అంటూ సో మనకి చెప్తున్నారండి. ఎస్, సజెషన్స్ ఏవేంటి? వీ హ్యావ్ టు ఎనెక్ట్ ఏ కాంప్రిహెన్సివ్ నేషనల్ హ్యూమన్ స్మగ్లింగ్ లా అనేటువంటిది పార్లమెంట్ ఎనెక్ట్ చేయాలి. ఇలాంటి వాళ్ళ లైక్ టు క్రిమినలైజ్ హ్యూమన్ స్మగ్లింగ్ అండ్ ప్రొటెక్ట్ ద వల్నరబుల్ మైగ్రెంట్స్ని ప్రొటెక్ట్ చేయాలి. సెకండ్ వన్, ఎగ్జిస్టింగ్ లాస్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రెంగ్తన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ద ఇమైగ్రేషన్ యాక్ట్ 1983, సో పంజాబ్స్ 2012 లా షుడ్ బి ఇంప్లిమెంటెడ్. స్ట్రిక్ట్ రెగ్యులేషన్ ఫర్ ట్రావెల్ ఏజెంట్స్, ఈ యొక్క ట్రావెల్ ఏజెంట్స్కి మనం ఏంటి అని అంటే కనుక స్ట్రిక్ట్లీ వీ హ్యావ్ టు రెగ్యులేట్ దెమ్. అండ్ ఎవరైతే ఇలాంటి యాక్టివిటీస్లో ఇది అవుతారో వాళ్ళకి హార్ష్ పనిష్మెంట్స్ని కూడా మనకైతే కనుక ఇంపోజ్ చేయాలి. వీ హ్యావ్ టు కొలాబరేట్ ఇంటర్నేషనల్లీ, వేరే దేశాలతో కూడా, ఎందుకంటే మనం ఐసోలేషన్లో మనం ఏమి చేయలేము, వేరే దేశాలతో కూడా మనం కొలాబరేట్ అయ్యి ఇలాంటి ఇల్లీగల్ మైగ్రేషన్ నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏంటంటే కంప్లీట్లీ సో డీయాక్టివేట్ చేయగలగాలి, డిస్రప్ట్ చేయాలి, వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. అప్పుడు మాత్రమే ఇలాంటి ఇన్నోసెంట్ వల్నరబుల్ పీపుల్ యొక్క సఫరింగ్స్ అనేటువంటివి ఎండ్ అవుతాయి. ఓకే, సో దెన్ దిస్ ఈజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఫస్ట్ ఈ రెండు ఆర్టికల్స్ కూడా మెయిన్స్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ మనకి. ఫస్ట్ది ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్సెస్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్. సెకండ్ది వచ్చేసి ఏంటి? హ్యూమన్ స్మగ్లింగ్ వర్సెస్ గవర్నమెంట్స్ రెగ్యులేషన్. హ్యూమన్ స్మగ్లింగ్ వర్సెస్ గవర్నమెంట్స్ లెజిస్లేషన్ ఆర్ గవర్నమెంట్స్ రెగ్యులేషన్. ఏ విధంగా గవర్నమెంట్ పార్లమెంట్ మనకి కంట్రోల్ చేయాలి, ఈ యొక్క హ్యూమన్ స్మగ్లింగ్ అనేటువంటి దాన్ని ఏ విధంగా మనకి కంప్లీట్లీ అరికట్టాలి అంటూ సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్లో మనకి రాసుకుని వచ్చారండి. దీస్ ఆర్ ద టూ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో ఫర్దర్ మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. ఎస్, ఇండియాస్ లాస్ట్ ఇంపోర్టెడ్ వార్షిప్ లైక్లీ టు బి కమిషన్డ్ ఇన్ ద జూన్. సో మనము వార్షిప్స్ని ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ వచ్చినటువంటిది ఏంటి అని అంటే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ తమాల్ అంటాం. ఈ యొక్క తమాల్ అనేటువంటిది మనకి ఏంటంటే తమాల్ అనేటువంటిది ఇట్ ఈజ్ ఏ స్టెల్త్ ఫ్రిగేట్. సో తమాల్ ఈజ్ ఏ స్టెల్త్ ఫ్రిగేట్. ఇది ఎక్కడ కన్స్ట్రక్ట్ చేయబడుతోంది? రష్యాలో మనకి కన్స్ట్రక్ట్ చేయబడుతోంది. రష్యా నుంచి కన్స్ట్రక్ట్ చేసి దాన్ని మనకి ఇక్కడికి ఏం చేస్తారు అని అంటే కనుక పంపిస్తారు ఇక్కడికి మనకి. అప్పుడు మనకి బై జూన్లో మనకి కమిషనింగ్ చేయబడడం జరుగుతుంది. అంటే ఇదంతా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కనుక ఇప్పుడు చూడండి, టోటల్లీ మొత్తం మనకి ఇంటర్ గవర్నమెంటల్ అగ్రిమెంట్ 2016లో, ఎప్పుడు అక్టోబర్ 2016లో ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా మనకి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారండి. వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ దట్ అగ్రిమెంట్? ఇంటర్ గవర్నమెంటల్ అగ్రిమెంట్ అని చెప్పి మనకి సైన్ చేసుకున్నారు. ఇంటర్ గవర్నమెంటల్ అగ్రిమెంట్ అని చెప్పి మనకి సైన్ చేసుకున్నారు. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ 2 షిప్స్ని మనకి రష్యాలో కన్స్ట్రక్ట్ చేస్తారు, మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంకొక 2 షిప్స్ ఇండియాలోనే మనకి మ్యానుఫ్యాక్చర్ చేస్తారు బై ద GSL, గోవా షిప్ యార్డ్ లిమిటెడ్. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇది మనకేంటంటే ఇండియా అండ్ రష్యా మధ్యన డిఫెన్స్ కొలాబరేషను. అక్టోబర్ 2016లో ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా 2 ఇంపార్టెంట్ ఒక ఇంపార్టెంట్ అగ్రిమెంట్ని సైన్ చేశారు. ఏంటి అగ్రిమెంట్ పేరు? ఇంటర్ గవర్నమెంటల్ అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ అండర్లో 4 వార్షిప్స్ని మనకి ఏంటంటే కనుక తయారు చేయాలి. దాంట్లో 2 వార్షిప్స్ వచ్చేసి రష్యాలో మనకి తయారు చేయబడతాయి, ఇక్కడికి వస్తాయి. రెండవది వచ్చేసి ఏంటి? మిగతా 2 వార్షిప్స్ కూడా మన కంట్రీలో ఉన్నటువంటి గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు వాటిని. అంటే దానికి కావాల్సినటువంటి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అంతా మనకి రష్యా వాళ్ళు చేస్తారు. ఒకటి అక్కడ తయారయ్యి వస్తే
రెండవది మనకి ఏంటంటే కనుక ఇక్కడ తయారు చేస్తారు గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ద్వారా. వాట్ ఈస్ తమాల్ అని అడుగుతారండి. తమాల్ అనేది ఏంటంటే కనుక మనకి ఇట్స్ ఏ స్టెల్త్ ఫ్రిగేట్. మనకి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నామో రష్యా నుంచి. ఎవరి కొలాబరేషన్ తోటి? ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా కొలాబరేషన్ తోటి మనకి దీన్ని చేయబడడం జరుగుతుంది. క్లియర్. ఫస్ట్ది వచ్చేసి తుషీల్. ఫస్ట్ది వచ్చేసి తుషీల్ అండి, తుషీల్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి తమాల్. ఈ రెండు కూడా మనకి స్టెల్త్ ఫ్రిగేట్స్. వాట్ ఆర్ దే అని అడుగుతారు. స్టెల్త్ ఫ్రిగేట్స్. తుషీల్ అండ్ యాజ్ వెల్ యాజ్ తమాల్ ఆర్ బేసికల్లీ ద స్టెల్త్ ఫ్రిగేట్స్. ఎవరి కొలాబరేషన్ తోటి దీన్ని డెవలప్ చేస్తున్నారు అని అడుగుతూ ఉంటారు. రష్యా యొక్క కొలాబరేషన్ తోటి మనకి దీన్ని డెవలప్ చేస్తున్నారండి. అండ్ నౌ సో ఇక్కడ మనకి టైటిల్ రాశారు చూడండి, ఇండియాస్ లాస్ట్ ఇంపోర్టెడ్ వార్షిప్ లైక్లీ టు బి కమిషన్డ్ ఇన్ ద జూన్. లాస్ట్ వార్షిప్ అంటున్నారు అంటే తమాల్ అనేది లాస్ట్ వార్షిప్ అండి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నది. ఇంకా మిగతావన్నీ కూడా మనం ఇండిజీనియస్గానే అంటే మన సొంతంగానే మేక్ ఇన్ ఇండియాలోనే మన యొక్క కంట్రీలోనే మనం మ్యానుఫ్యాక్చర్ అయితే కనుక చేసుకుంటాము. తమాల్ అనేది లాస్ట్ వార్షిప్. ఇది రష్యా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. ఎందుకంటే 2016 వాళ్ళతో మనం అగ్రిమెంట్ సైన్ చేసాం. ఇవి మనకి తెలియాల్సినటువంటి పాయింట్స్ ఇక్కడ. సో లెట్ us read the important points. The Indian Navy's stealth frigate called Tamal. ఎక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతోంది? రష్యాలో కన్స్ట్రక్షన్ జరుగుతోంది. ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి కమిషన్డ్ ఇన్ జూన్ 2025. So this will mark the last warship to be imported or commissioned outside the India, as the country has now building its own warships. సో మనము డొమెస్టిక్గా ఇప్పుడు వార్షిప్స్ని మనం అయితే కనుక తయారు చేసుకోవడం జరుగుతుంది. ఎటువంటి దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవట్లేదు. తమాల్. వాట్ ఈజ్ తమాల్ అని అడుగుతారు. తమాల్ అనేది ఏంటమ్మా? ఇట్ ఈస్ ఎ స్టెల్త్ ఫ్రిగేట్ బిల్ట్ ఫర్ ద ఇండియన్ నేవీ ఇన్ రష్యా. It is the last imported warship for India, marking a transition towards self-reliance in the warship manufacturing. The Indian Navy crew of about 200 personnel has reached St. Petersburg for training. సో మన కంట్రీ నుంచి మన యొక్క ఇండియన్ నేవీ నుంచి అరౌండ్ 200 పీపుల్ సెయింట్ పీటర్స్బర్గ్ని అయితే కనుక విజిట్ చేశారండి. ఎందుకనంటే ఫర్ ట్రైనింగ్ పర్పస్ అనమాట. సో దే విల్ అండర్గో బై డెలివరీ ఫాలోడ్ బై డెలివరీ యాక్సెప్టెన్స్ ట్రయల్స్ అట్ సీ అండ్ ఇన్ ద హార్బర్. బ్యాక్గ్రౌండ్ ఏంటి మనకి? This warship is part of an intergovernmental agreement which is signed ఎప్పుడు 2016లో బిట్వీన్ ఏ కంట్రీస్ మధ్యన? బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా మధ్యన సైన్ చేసినటువంటి అగ్రిమెంట్ 2016లో. అండర్ దిస్ డీల్ 2 ships ఆర్ బీయింగ్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ద రష్యా. సో 2 ఏవేంటవి? ఒకటి తుషీలు, రెండోది వచ్చేసి తమాల్. తుషీల్ అండ్ తమాల్ రష్యా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. అంటే కన్స్ట్రక్షన్ అంతా అక్కడ జరుగుతుంది. ఇంకొక 2 షిప్స్ మన కంట్రీలోనే జరుగుతాయి. 2 ships విల్ బీ బీయింగ్ బిల్ట్. ఎవరు బిల్డ్ చేస్తారు? జిఎస్ఎల్, గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ విత్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్. ఇక్కడ మనకి మార్చేస్తారండి. ఎలా అడుగుతారంటే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ జిఆర్ఎస్సి అంటారు, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్. లేకపోతే మనకి మ్యాజగాన్ డాక్ యార్డ్ లిమిటెడ్ ఎండిఎల్. ఇలాంటి స్టేట్మెంట్స్ మనకి ఇస్తూ ఉంటారు. యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఇది మనకి ఆ మిగతా 2 షిప్స్ని ఎవరు మనకి మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అని అంటే కనుక గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు చేస్తున్నారనేది తెలియాలి. ఎస్. సో ద గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ బిల్డింగ్ ద 2 stealth frigates అండర్ ద టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద రష్యా. ఇట్ ప్లేస్ ఎ కీ రోల్ ఇన్ ఇండియాస్ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ ఇన్ ద డిఫెన్స్ సెక్టర్. సో మెయిన్స్ క్వశ్చన్, India is moving towards self-reliance in warship construction. Discuss the significance of this shift in the context of national security and defense indigenization can be a potential question andi. So practice question manaki ela adugutaru chudandi. What is Tamal? Recently seen in the news. It's a new missile system developed by DRDO. It is the India's last imported warship under construction in Russia. It's a new stealth drone developed by Hindustan Aeronautics Limited, a nuclear submarine commissioned by that of the Indian Navy. I hope the answer is very clear. So the answer is India's last imported warship which is under construction in Russia is the answer andi manaki. Clear? So that is the B is the answer manaki. So further moving on,
India is a stealth frigate built in the Russia for the Indian Navy, and it is the last warship to be imported by India before transitioning to indigenous warship construction. So is basically the answer. Moving on to that of the next important one. Stalin calls for an all-party meeting on March 5th. Says delimitation affects all of the South India అని చెప్పేసి మనకి చెప్తున్నారండి. సో దేని గురించి అది మనకి, సో పాలిటీలో మనం చూసుకుంటే కనుక ఇప్పుడు లెజిస్లేచర్ తీసుకున్నాం అనుకోండి. లెజిస్లేచర్లో మనకి సెంట్రల్ లెవెల్లో మనకి ఏముంటుంది, పార్లమెంట్ అంటారు. స్టేట్ లెవెల్లో లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉంటాయి మనకి. సెంట్రల్ లెవెల్లో పార్లమెంట్, స్టేట్ లెవెల్లో లెజిస్లేటివ్ అసెంబ్లీస్. పార్లమెంట్ అండ్ దెన్ స్టేట్ లెజిస్లేచర్. సో దట్ ఈస్ అట్ ద సెంట్రల్ లెవెల్ వీ హ్యావ్ ద పార్లమెంట్, and at the state level lo we have the state legislatures or state legislative assemblies. State legislative assemblies, కొన్ని స్టేట్స్లో లెజిస్లేటివ్ కౌన్సిల్స్ కూడా మనకైతే కనుక ఉంటాయి, బట్ హౌఎవర్ ఇట్ ఈస్ ఆప్షనల్ టు హ్యావ్ ద కౌన్సిల్. సో నౌ పార్లమెంట్ ఇన్క్లూడ్స్ లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ ప్రెసిడెంట్ అండి. ఎస్, పార్లమెంట్ ఇన్క్లూడ్స్ లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ ప్రెసిడెంట్. డీలిమిటేషన్ అంటే అర్థం ఏంటి అసలు, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డీలిమిటేషన్? సో డీలిమిటేషన్ అంటే అర్థం ఏంటి అని అంటే కనుక ఇట్ ఈస్ సింప్లీ రీడ్రాయింగ్ ద బౌండరీస్ ఆఫ్ ద constituencies based on population. So అంటే కాన్స్టిట్యుయెన్సీస్, నియోజకవర్గాలు అంటాం కదా, ఆ యొక్క బౌండరీస్ని రీడ్రా చేసేటువంటి ప్రాసెస్నే మనకి ఏమంటారు అని అంటే డీలిమిటేషన్ అంటారు. అంటే ఒక పర్టికులర్ స్టేట్ తీసుకుంటే ఆ స్టేట్ యొక్క పాపులేషన్ని ఆధారంగా చేసుకుని మనకి ఆ స్టేట్ నుంచి ఎన్ని సీట్స్ ఉండాలి అనేటువంటిది మనకి డిసైడ్ చేస్తారు. దాన్ని డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అంటారు. మన కంట్రీలో అండర్ ఆర్టికల్ నెంబర్ 82 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, సో చాలా జాగ్రత్తగా వినండి, 82 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ నెంబర్ 82 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనకి ఏం చెప్తుంది అని అంటే కనుక ఈ యొక్క డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అనేటువంటిది కండక్ట్ చేయాలి. డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేయాలి ఆఫ్టర్ సెన్సెస్ కండక్ట్ చేసిన తరువాతన డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేయాలి. డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేసి మనకి లోక్సభలోనూ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లోనూ ఈ యొక్క సీట్స్ని మళ్ళీ మనం రీడ్రా చేయాలి అనేటువంటిది డీలిమిటేషన్ ఎక్సర్సైజ్. దీనికి గాను ఇదంతా, ఈ ప్రాసెస్ అంతా ఎవరు క్యారీ అవుట్ చేస్తారు, ఏ ప్రాసెస్ అంతా ఇలా బౌండరీస్ అన్నీ కూడా రీడ్రా చేసి మళ్ళీ మనకి ఏంటంటే కనుక ఏ స్టేట్కి ఎన్నెన్ని సీట్స్ రావాలి, షెడ్యూల్డ్ కాస్ట్కి షెడ్యూల్డ్ ట్రైబ్స్కి ఎన్ని సీట్స్ ఉండాలి అనేటువంటివన్నీ కూడా మనకి ఎవరు డిసైడ్ చేస్తారు? దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ డీలిమిటేషన్ కమిషన్. ఈ డీలిమిటేషన్ కమిషన్ని మనకి ఎవరు కన్స్టిట్యూట్ చేస్తారు? పార్లమెంట్ ఒక యాక్ట్ చేసి దాని ద్వారా డీలిమిటేషన్ కమిషన్ కన్స్టిట్యూట్ చేస్తుంది. డీలిమిటేషన్ కమిషన్ పనేంటి? మరి వెళ్ళే కొద్దీ పాపులేషన్ పెరుగుతూ ఉంటుంది కదండి. సో పాపులేషన్కి అనుగుణంగా రిప్రజెంటేషన్ అనేది ఉండాలి. ఎక్కడ? లోక్సభలోనూ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లోనూ. అందుకని డీలిమిటేషన్ కమిషన్ మనకి ఏం చేస్తుందంటే రీడ్రా చేస్తుంది కాన్స్టిట్యుయెన్సీస్ని. సరే, అంత బాగానే ఉంది కదా, గొడవ ఏంటి? గొడవ ఎక్కడొచ్చిందంటే ఇంతకుముందు పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ని ఇంట్రడ్యూస్ చేశారండి 1975-76 ఈ టైం నుంచి మనకి ఏంటంటే కనుక పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ని సౌత్ ఇండియా వాళ్ళు, అంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఈ స్టేట్స్ అన్నీ కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. సో చాలా సీరియస్గా తీసుకుని ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్స్ అవి ఇంప్లిమెంట్ చేసి ఈ యొక్క పాపులేషన్ కంట్రోల్ అనేటువంటి దాన్ని మనకి చేయబడింది జరిగింది. కానీ నార్త్ ఇండియన్ స్టేట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్, బీహార్, ఈ స్టేట్స్ అన్నీ కూడా ఎటువంటి పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ తీసుకోలేదు. సో దాని మూలాన వాళ్ళ యొక్క పాపులేషన్ అంతా కూడా విపరీతంగా మనకి పెరిగిపోయింది.
ఇప్పుడు సమస్య అంతా ఏంటంటే ఇప్పుడు డీలిమిటేషన్ కమిషన్ని కాన్స్టిట్యూట్ చేయాలి. ఎందుకని? ఇప్పుడు సెన్సస్ అయిన తర్వాత 2026లో డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ క్యారీ అవుట్ చేస్తాము అని చెప్పేసి మనకి సెంట్రల్ గవర్నమెంట్ మనకి చెప్పడం జరుగుతుంది. మరి ఎప్పుడైతే డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ మనం క్యారీ అవుట్ చేస్తారో ఇప్పుడు నార్త్ ఇండియన్ స్టేట్స్ యొక్క పాపులేషన్ చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ చెప్పిన మాట వినలేదు కాబట్టి, సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన మాట వినకుండా పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ ఏమీ తీసుకోలేదు. బట్ సౌత్ ఇండియన్ స్టేట్స్ చెప్పి వాళ్ళు సీరియస్గా తీసుకుని ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్స్ అవి ఇంప్లిమెంట్ చేసి పాపులేషన్ని కంట్రోల్లో పెట్టినందుకు గాను వాళ్ళకి ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే కనుక ఈ యొక్క అంటే మనకి ఏంటంటే పార్లమెంట్లో వీళ్ళ యొక్క రిప్రజెంటేషన్ అంటే లోక్సభలో వీళ్ళకి వచ్చేటువంటి సీట్స్ యొక్క సంఖ్య తగ్గిపోతోంది అని మన యొక్క స్టాలిన్ గారు చెప్పడం జరుగుతుంది. అంటే మేము పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ అవి ఇంప్లిమెంట్ చేసినందుకు గాను, పాపులేషన్ని కంట్రోల్లో పెట్టినందుకు గాను, విమెన్ ఎంపవర్మెంట్ అవి చేస్తున్నందుకు, జీడిపికి సిగ్నిఫికెంట్గా కంట్రిబ్యూట్ చేస్తున్నందుకు మాకు మీరు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే మా నెంబర్ ఆఫ్ సీట్స్, మా రిప్రజెంటేషన్ ఇన్ పార్లమెంట్ అనేటువంటిది తగ్గించేయడం. అలాగే ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చేటువంటి గ్రాంట్స్ కూడా మాకు తగ్గించేయడం. ఎందుకంటే మోర్ పాపులేషన్ మీన్స్ మోర్ ఫండ్స్, లెస్ పాపులేషన్ మీన్స్ లెస్ ఫండ్స్. సో అనే ఉద్దేశంలో మనకి ఏంటంటే కనుక చేస్తున్నారు అని మన యొక్క తమిళనాడు నుంచి మనకి స్టాలిన్ గారు అయితే చెప్పడం జరుగుతుంది. అందుకని ఆల్ పార్టీ మీటింగ్ ఒకటి పెట్టి ఈ యొక్క డీలిమిటేషన్ గురించి అయితే డిస్కషన్ అయితే కనుక చెయ్యాలి. ఇప్పటిదాకా ప్రాబ్లం లేకుండా పోయింది. ఎందుకంటే ఇప్పటిదాకా 2026 వరకు కూడా మనకి ఫ్రీజ్ చేసేసారండి సీట్స్ని. సో ఓకే, బట్ ఇప్పుడు మనకి ఏంటంటే ఆ లిమిట్ అయిపోతుంది మనకి. ఇప్పుడు మళ్ళీ రీడ్రా చేస్తారు. రీడ్రా చేసి సో ద నెంబర్ ఆఫ్ సీట్స్ సో ఫర్ ద లోక్సభ అండ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అనేటువంటివి మారుస్తారు. ఇప్పుడు మార్చడంతో మనకి ఏమవుతుందంటే కనుక సదరన్ స్టేట్స్ అన్నీ నష్టపోతున్నాయి అనేటువంటిది ఈయన యొక్క కన్సర్న్ అండి. ఇక్కడ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఏమేమి తెలియాలి? సో అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి, ఎవరు కండక్ట్ చేస్తారు, వీళ్ళని ఎవరు కన్స్టిట్యూట్ చేస్తారు, ఇప్పటికి ఎన్నిసార్లు డీలిమిటేషన్ కమిషన్ కన్స్టిట్యూట్ చేయబడింది, ఇది మొన్న 2024లో మొట్టమొదటి క్వశ్చన్ అండి. హౌ మెనీ డీలిమిటేషన్ కమిషన్స్ హ్యావ్ బీన్ కన్స్టిట్యూటెడ్ సో ఫార్ అని చెప్పేసి మనకు అడిగారు. సో ఎన్ని డీలిమిటేషన్ కమిషన్స్ కన్స్టిట్యూట్ చేస్తారు, ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకి తెలియాలి. ఐ హోప్ యు ఆర్ ప్రెటీ క్లియర్, అర్థమైంది అనుకుంటానండి. ఇప్పుడు చూడండి, స్టాలిన్ కాల్స్ ఫర్ అన్ ఆల్ పార్టీ మీటింగ్ ఆన్ March 5th, సేస్ డీలిమిటేషన్ విల్ ఎఫెక్ట్ ఆల్ ఆఫ్ ద సౌత్ ఇండియా. మా ఒక్క తమిళనాడు ఒక్కటనే కాదు, సో తమిళనాడు ఒక్కటే కాదు, మిగతా స్టేట్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే డీలిమిటేషన్ వల్ల ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకంటే అందరూ కూడా పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ అవి మనం తీసుకుని మన పాపులేషన్ అంతటిని తగ్గించుకున్నాము. సో దీని మూలాన మనకి రిప్రజెంటేషన్ అనేటువంటి తగ్గిపోతుంది అంటూ మనకి ఆధార్ మనకి చెప్పుకొస్తున్నారండి. ఇక్కడ మనకైతే కనుక మనకు చెప్తున్నారు. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్, లెట్ us discuss. Tamil Nadu Chief Minister M.K. Stalin has called for an all-party meeting to discuss the impact of proposed delimitation exercise which may lead to a reduction in the Tamil Nadu's Lok Sabha seats. సో అంటే లోక్సభలో తమిళనాడు యొక్క రిప్రజెంటేషన్ అనేటువంటిది తగ్గిపోతుందని చెప్పి మనకు చెప్తున్నారు. హీ అర్జ్డ్ పొలిటికల్ పార్టీస్ టు ప్లీజ్ అపోజ్ ద మూవ్, సైటింగ్ ఇట్స్ డిస్ప్రపోర్షనేట్ ఇంపాక్ట్ ఆన్ ద సౌత్ ఇండియన్ స్టేట్స్. డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ని చెయ్యనివ్వకండి, కావాలంటే మళ్ళీ సీట్స్ని ఇంకొక 25 years పాటు ఫ్రీజ్ చేసేయండి. అంతే తప్ప ఇప్పుడు డీలిమిటేషన్ చేయటం వల్ల ఖచ్చితంగా మనందరం నష్టపోతాము. సో మనము సెంట్రల్ గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకుని రావాలి, లేకపోతే పార్లమెంట్లో మన వాయిస్ ఉండదు. సో ఓన్లీ నార్త్ ఇండియన్ స్టేట్స్ మాత్రమే వాళ్ళకే ఎక్కువ ఇదైతే కనుక ఉంటుంది రిప్రజెంటేషన్ అనేది ఇక్కడ వ్యూ పాయింట్. ఇదిగో చూడండి. So delimitation exercise is planned for the year 2026 based upon the population changes. Tamil Nadu, which currently has around 39 Lok Sabha seats, may see a reduction to 31 seats due to the slower population growth. So the impact, southern states have low population growth due to better family planning, education and as well as healthcare.
సో ద సదరన్ స్టేట్స్ అంటే తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర వీళ్ళందరూ కూడా బెటర్ ఫ్యామిలీ ప్లానింగ్, ఎడ్యుకేషను, హెల్త్ కేర్ మీద ఫోకస్ చేసిన మూలాన వీళ్ళ యొక్క పాపులేషన్ గ్రోత్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంది. మరి ఇప్పుడు పాపులేషన్ని ఆధారంగా చేసుకుని ఈ యొక్క సీట్స్ని విభజిస్తారు అని అంటే కనుక ఖచ్చితంగా సదరన్ స్టేట్స్ అన్నీ కూడా ఇంపాక్ట్ అవుతాయి అని చెప్పి మనకి చెప్తున్నారండి. అదే రాశారు ఇక్కడ చూస్తే స్టేట్స్ లైక్ తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర దే మే హ్యావ్ ద పార్లమెంటరీ representation. Meanwhile, northern states like UP, Bihar with higher population growth, they may gain the seats. వాళ్ళకి సీట్స్ ఎక్కువ వస్తాయి, మనకేమో నష్టపోతున్నాం మనం అయితే కనుక. దే అర్జ్డ్ ద పొలిటికల్ యూనిటీ బియాండ్ ద పార్టీ లైన్స్ టు అపోజ్ ద డీలిమిటేషన్. సో ఏ పార్టీ అనేది మీరు పట్టించుకోకుండా అన్ని పార్టీస్ కూడా కలగలిపి మనం ఏం చేయాలంటే ఈ డీలిమిటేషన్ని మనం ఎదుర్కోవాలి. సో చెయ్యనివ్వకూడదు, సో రిప్రజెంటేషన్ అనేది మార్చనివ్వకూడదు, లేకపోతే మన సీట్స్, మన రిప్రజెంటేషను మనం కోల్పోతాము. సో మన యొక్క వాయిస్ అనేది తగ్గిపోతుంది, అప్పుడు మన స్టేట్స్కి ఏమీ చెయ్యరు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అనేది ఇక్కడ మాట్లాడుతున్నారు. రోట్ టు వేరియస్ పొలిటికల్ పార్టీస్ అర్జింగ్ దెమ్ టు వాయిస్ దేర్ అపోజిషన్. స్టేటెడ్ దట్ డీలిమిటేషన్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ నెంబర్ బట్ అబౌట్ సౌత్ ఇండియాస్ పొలిటికల్ రిప్రజెంటేషన్ అంతా కూడా మనకి చేంజ్ అయిపోతుంది. నా ఇంకేం తెలియాలి ఇక్కడ మనకి, అసలు డీలిమిటేషన్ అంటే ఏంటో తెలియాలి. Delimitation is the process of fixing the number of seats and boundaries of the territorial constituencies. వేటికి ఫర్ ద లోక్సభ అండ్ అలాగనే లెజిస్లేటివ్ అసెంబ్లీస్. లోక్సభ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి మనకి ఏంటంటే స్టేట్స్కి ఎంతెంత సీట్ షేర్ ఇవ్వాలి అని చెప్పి డిసైడ్ చేసేది. ఇట్ ఆల్సో ఇన్వాల్వ్స్ డిటర్మైనింగ్ ద రిజర్వ్డ్ సీట్స్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ యాజ్ వెల్. షెడ్యూల్డ్ కాస్ట్స్కి ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ రిజర్వ్ చేయాలి, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి ఎన్ని రిజర్వ్ చేయాలి, అండ్ ఈవెన్ నౌ విమెన్ రిజర్వేషన్ యాజ్ వెల్. ఎందుకనంటే మీరు చూస్తే 33% రిజర్వేషన్ మనకి ఇంట్రడ్యూస్ చేశారు మనకి ఎక్కడ లోక్సభలోనేసి. మళ్ళీ చెప్తున్నానండి, ఈ 33% విమెన్ రిజర్వేషన్ ఇన్ పార్లమెంట్ అనేది ఓన్లీ లోక్సభకి మాత్రమే అప్లై అవుతుంది, రాజ్యసభకి అప్లై అవ్వదు. ఓకేనా, 33% రిజర్వేషన్ బిల్ పాస్ చేశారు కదా, అది యాక్ట్ కింద మారింది కదా, బట్ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్లో ఉందా, ఇంకా లేదు. ఎందుకని, డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ చేసిన తరువాత మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పేసి మనకి చెప్పబడడం జరిగిందనమాట డీలిమిటేషన్ ఎక్సర్సైజ్. సో ఇప్పుడు డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఎస్సీ షెడ్యూల్డ్ కాస్ట్స్కి ఎన్ని సీట్స్ రిజర్వ్ చేయాలి, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి ఎన్ని సీట్స్ రిజర్వ్ చేయాలి, విమెన్కి ఎన్ని సీట్స్ రిజర్వ్ చేయాలి, ఇవన్నీ కూడా మనకి చెప్తారు ఇప్పుడు. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏవేంటి, మొదటిది ఆర్టికల్ నెంబర్ 82 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రెండవది ఆర్టికల్ నెంబర్ 170 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. 82 ఏం చెప్తుంది, పార్లమెంట్ ఎనెక్స్ ఏ డీలిమిటేషన్ యాక్ట్ ఆఫ్టర్ ఎవ్రీ సెన్సెస్ జరిగిన తరువాత ఒక డీలిమిటేషన్ యాక్ట్ మనకి ఎనెక్ట్ చేసి డీలిమిటేషన్ కమిషన్ అని చెప్పి కాన్స్టిట్యూట్ చేస్తుంది. ఈ పనంతా కూడా మనకి ఎవరు చేస్తారు, డీలిమిటేషన్ కమిషన్ చేస్తుంది. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, డీలిమిటేషన్ కమిషన్ ఒక్కసారి ఎక్సర్సైజ్ అంతా కంప్లీట్ చేసిన తరువాత, అంటే ఏ స్టేట్స్కి అంటే రీడ్రాయింగ్ ద బౌండరీస్ అంతా రీడ్రా చేసిన తర్వాత ఎవ్వరూ కూడా దీన్ని ఛాలెంజ్ చేస్తూ కోర్టుకి వెళ్ళకూడదు. బికాస్ దిస్ ఈజ్ ఫైనల్. డీలిమిటేషన్ కమిషన్ ఏదైతే చెప్తుందో దట్ ఈజ్ ఫైనల్, అంతే తప్ప కోర్ట్స్లో ఛాలెంజ్ చేసేటువంటి పవర్ ఉండదు. లేకపోతే ఎప్పుడైతే ఆ పవర్ ఉంటుందో ఇంకెప్పటికీ జరగదు, ఎవరో ఒకరు అలా కేసు వేస్తూనే ఉంటారు, మేము నష్టపోయామని చెప్పి. సో ఏమేం తెలియాలి మనకి, ఆర్టికల్స్ రెండు, ఆర్టికల్ నెంబర్ 82 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ నెంబర్ 170 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. దెన్ డీలిమిటేషన్ కమిషన్ ఎవరు అపాయింట్ చేస్తారండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ అపాయింట్. ఇట్ వర్క్స్ విత్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తోటి మనకు ఎలక్ట్ అవుతుంది. రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి చైర్పర్సన్గా ఉంటారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ రెస్పెక్టివ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్స్ అందరూ మనకి మెంబర్స్గా ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు మనకి, దే విల్ డిటర్మైన్ ద కాన్స్టిట్యుయెన్సీ బౌండరీస్ టు ఎన్ష్యూర్ ఈక్వల్ పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్, ఐడెంటిఫై ద రిజర్వ్డ్ సీట్స్ ఫర్ ఎస్సీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎస్టీస్ వేర్ దేర్ పాపులేషన్ ఈజ్ సిగ్నిఫికెంట్. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి.
decisions of the delimitation commission are final and they cannot be challenged in a court of law. సో ఒక కోర్టులో మనకి ఏంటి అని అంటే కనుక దీన్ని మనకి ఛాలెంజ్ చేయలేరు. ఇప్పటికి ఎన్నిసార్లు మనకి డీలిమిటేషన్ కమిషన్స్ వేశారు? 4 సార్లు వేశారండి. సో దట్ ఈస్ 1952, 1963, 1973 అండ్ 2002. ఇంకా 2002 తర్వాత మనకి డీలిమిటేషన్ కమిషన్ కాన్స్టిట్యూట్ చేయలేదు. ఇప్పుడు 2026లో మళ్ళీ కాన్స్టిట్యూట్ అయితే కనుక చేస్తారు. సో ద ఫస్ట్ ఎక్సర్సైజ్ 1950-51 was conducted by the President of India with that of the Election Commission's help. Yes, so then because the seats have been allocated, 1976 constitutional amendment froze the seats till 2026 వరకు మనకైతే కనుక ఫ్రీజ్ చేయబడడం అయితే కనుక జరిగిందండి. The upcoming delimitation exercise may alter the political representation in India. Discuss its implications especially for those states with successful population control measures. ఎవరెవరైతే సక్సెస్ఫుల్గా పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ ఇంప్లిమెంట్ చేశారో ఇప్పుడు వాళ్ళ మీద ఎక్కువ ఇంపాక్ట్ అయితే కనుక ఉండబోతోంది. దీనికి సంబంధించి అయితే కనుక కమెంట్ చేయమని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది. ప్రిలిమ్స్ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద డీలిమిటేషన్ ఇన్ ఇండియా. ఫస్ట్ పాయింట్, the delimitation commission is appointed by the Prime Minister of India. Okay, its decisions can be challenged in the Supreme Court. Okay, the last delimitation exercise was conducted in 2002. Yes, so third statement is correct అండి. మనకి 4 times కాన్స్టిట్యూట్ చేశారని చెప్పి మనం మాట్లాడుకున్నాము. ఫస్ట్ స్టేట్మెంట్ మనకైతే కనుక రాంగ్ స్టేట్మెంట్. Decision can be challenged in the Supreme Court. Even this is also wrong statement. So that is 3 only is the answer అండి. The delimitation commission will be appointed by the President of India, not the Prime Minister. The commission's decisions cannot be challenged in any court of law. The last delimitation exercise was conducted in the year 2002. Yes, so these are the important statements that you are expected to know. Moving on to that of the next article. Accepting the Taliban envoy in Delhi will undermine the India's credibility అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారండి. సో ఏంటి ఇక్కడ మనకి దేని గురించి అని అంటే కనుక సో రీసెంట్గా ఒక ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ జరుగుతుంది మనకి. ఎక్కడ జరుగుతుంది? సో సంథింగ్ కాల్డ్ యాజ్ మనకి హెరాత్ సెక్యూరిటీ డైలాగ్ అని చెప్పేసి మనకి జరుగుతుంది. హెరాత్ HERAT హెరాత్ సెక్యూరిటీ డైలాగ్. సో దీని గురించి మనం మాట్లాడుకుంటే ఏంటి కాంటెక్స్ట్ ఏంటి? సో మీకు తెలిసిన విషయం ఏంటి? ఆఫ్ఘనిస్తాన్ అయితే కనుక మనం తీసుకుంటే కనుక ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పుడు డెమోక్రటిక్ గవర్నమెంట్ అంటే ఎలక్టెడ్ గవర్నమెంట్ అయితే లేదు, తాలిబాన్ రూలింగ్ అనేటువంటిది ఉంది అనే విషయం మీకు ఆల్రెడీ తెలుసు. ఎస్, తాలిబాన్ రూలింగ్ అయితే కనుక మనకి ఉంది అని చెప్పేసి మీకు ఆల్రెడీ తెలుసు. అండ్ రీసెంట్గా మనము సో తాలిబాన్ యొక్క టాప్ మోస్ట్ లీడర్ని కూడా మన యొక్క ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ అయితే కనుక మనకి కలిశారండి. సో మన యొక్క తాలిబాన్ యొక్క టాప్ మోస్ట్ లీడర్షిప్ని సో ఈ యొక్క ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ ఎస్ సో రీసెంట్గా కలవడం జరిగింది. అండ్ స్లోలీ ఇండియా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క తాలిబాన్ రూలింగ్ని రికగ్నైజ్ చేస్తూ సో తాలిబాన్ తోటి నెగోషియేట్ అవ్వడానికి కూడా మనకి అయితే కనుక ప్రయత్నాలు అయితే కనుక చేస్తోంది. అండ్ అలాగే రిపోర్ట్స్ కూడా చెప్తున్నవి ఏంటి అని అంటే కనుక మనకి ఢిల్లీలో ఆఫ్ఘనిస్తాన్ ఎంబసీ ఉంటుందండి. అంటే ఆఫ్ఘనిస్తాన్ ఒక్కటికే కాదు, ప్రతి దేశానికి సంబంధించినటువంటి ఒక ఎంబసీ మన కంట్రీలో న్యూఢిల్లీలో మనకైతే కనుక ఉంటుంది. లైక్ USCS ఎంబసీ, పాకిస్తాన్ హై కమిషన్, ఇలా అంటే ఏదైనా ఇప్పుడు వాళ్ళ దేశంతో మనం కమ్యూనికేట్ చేయాలి అంటే ఇప్పుడు డైరెక్ట్గా మనం వాళ్ళకి కమ్యూనికేట్ చేయకుండా ఇక్కడ ఉన్న వాళ్ళ ఎంబసీ వాళ్ళకి మనం కమ్యూనికేట్ చేస్తే అక్కడి నుంచి వాళ్ళు కమ్యూనికేట్ చేసుకుంటారు. సో దట్ ఈస్ హౌ. అలాగే ఆఫ్ఘనిస్తాన్కి కూడా ఒక ఎంబసీ అయితే కనుక ఉంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన ఎంబసీకి హెడ్ని మనకి ఇప్పుడు ఎవరు అపాయింట్ చేస్తారు? తాలిబాన్ వాళ్ళు అపాయింట్ చేస్తారు. సో నౌ ఇండియా ఈజ్ రెడీ టు యాక్సెప్ట్ దాట్ యాజ్ వెల్. సో దయచేసి ఇలా యాక్సెప్ట్ చెయ్యకండి అంటూ ఆఫ్ఘనిస్తాన్లో ఉండేటువంటి డెమోక్రటిక్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, ఇంతకుముందు ఎవరైతే మనకి ఆఫ్ఘనిస్తాన్ని రూల్ చేశారో సో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, గవర్న్ చేశారో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే కనుక దయచేసి తాలిబాన్ అపాయింటెడ్ డిప్లొమాట్ని యాక్సెప్ట్ చెయ్యకండి. బికాస్ తాలిబాన్స్ రూల్ ఈజ్ నాట్ లాఫుల్, ఇట్స్ నాట్ ఎ డెమోక్రటిక్ రూలింగ్. ఇండియా మీ క్రెడిబిలిటీని పోగొట్టుకోకండి, సో వాళ్ళని యాక్సెప్ట్ చేసి అంటూ మనకైతే కనుక చెప్పడం జరుగుతుందండి. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో దీనికి సంబంధించి మనం చూస్తే రిపోర్ట్స్ సజెస్ట్ దట్ ఇండియా మే అలౌ ఏ తాలిబాన్ అపాయింటెడ్ డిప్లొమాట్ టు హెడ్ ద ఆఫ్ఘనిస్తాన్ ఎంబసీ.
So this has raised the concerns among the Afghan exiles and international diplomats who warn against normalizing the ties with that of the తాలిబాన్ రెజైమ్. సో తాలిబాన్ రెజైమ్ తోటి మనకి టైస్ అనేటువంటి దాన్ని నార్మలైజ్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇది మీ యొక్క ఇండియా యొక్క క్రెడిబిలిటీని ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకంటే మీ ఫారిన్ పాలసీలో మీరు చెప్పేటువంటి మాటలనే మీరు వైలేట్ చేస్తున్నట్టు అంటూ మనకైతే కనుక వీళ్ళు చెప్పడం జరుగుతుందండి. So reports indicate that India may accept a Taliban nominated official to lead the Afghan embassy in the Delhi. India has already accepted as the acting consul general in Mumbai. If this happens, India would join the other countries like China, Russia, Iran, UAE, Qatar, states that engage with that of the Taliban. ఈ కంట్రీస్ అన్నీ కూడా మనకి ఆల్రెడీ తాలిబాన్ తోటి మనకి ఎంగేజ్ అయితే అయ్యి ఉన్నారండి. మనకి ఆఫ్ఘన్ ఎగ్జైల్స్ అట్ ద హెరాత్ సెక్యూరిటీ డైలాగ్ ఇన్ మాడ్రిడ్ అర్జ్డ్ ఇండియా నాట్ టు నార్మలైజ్ టైస్ విత్ ద తాలిబాన్. తాలిబాన్ తోటి టైస్ని నార్మలైజ్ చెయ్యకండి, ఎందుకంటే తాలిబాన్ లెజిటిమేట్ గవర్నమెంట్ కాదు, డెమోక్రటిక్ గవర్నమెంట్ కాదు, ఎలక్షన్స్ కండక్ట్ చేయబడి దాని ద్వారా ఎలక్ట్ చేయబడ్డ గవర్నమెంట్ కాదు. మరి అలాంటి ఇల్లెజిటిమేట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ తోటి మీరు టైస్ని నార్మలైజ్ చేయటం వల్ల మీ యొక్క ఫారిన్ పాలసీలో మీరు చెప్తున్నటువంటి ఆబ్జెక్టివ్స్నే స్టార్క్ డిపార్చర్ ఫ్రమ్ ద ఇండియాస్ హిస్టారికల్ స్టాండ్స్ అగెన్స్ట్ టెర్రరిజం. సో టెర్రరిజంని మీరు చాలా తీవ్రంగా ఖండిస్తారు. సో మరి అలాంటప్పుడు మీరే ఈ యొక్క ఇల్లెజిటిమేట్ గవర్నమెంట్ తోటి టైస్ని నార్మలైజ్ చేయడము అని అంటే కనుక మీ క్రెడిబిలిటీ మీదనే దెబ్బతీస్తుంది అని చెప్పి మనకైతే చెప్తున్నారండి. India's officials are reportedly in talks to finalize an agreement allowing the two nominated Taliban officials to run the Afghan embassy in that of the New Delhi. These reports as hypothetical. India has historically taken a firm stance against terrorism. Discuss the implications of recognizing a Taliban appointed envoy in the India's foreign policy can be a potential mains question. Moving on to the next one. India, United States of America is in talks to mitigate the impact of reciprocal tariffs అని చెప్పేసి మనకి చెప్తున్నారండి. అంటే ఫ్రమ్ ద పాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి మీరు చూస్తున్నట్లయితే కనుక మన ట్రంప్ గారు చాలా టారిఫ్స్ ఇంపోజ్ చేస్తున్నారు కంట్రీస్ మీదన, పర్టికులర్లీ లైక్ యూరోపియన్ యూనియన్ మీదన, చైనా, ఇండియా, కెనడా, మెక్సికో, ఈ దేశాలన్నిటి మీదన. సో వేటి మీదన స్టీల్ మీదన మనకి ఇంపోజ్ చేస్తున్నారు టారిఫ్స్ని, అల్యూమినియం మీద, వీటిలన్నిటి మీద కూడా 25% టారిఫ్స్ని ఇంపోజ్ చేస్తూ ఏం చెప్తున్నారు, ఈవెన్ ఇండియాని కూడా మనకి ఏంటి అని అంటే కనుక క్రిటిసైజ్ చేస్తున్నారు. ఏమని, ఇండియా ఈజ్ ఏ టారిఫ్ అబ్యూజర్. సో మనం ఏంటంటే కనుక 100% 130% టారిఫ్స్ మనం అయితే కనుక వేసేస్తున్నాము. సో టారిఫ్స్ అందరిలో కల్లా కింగ్ ఎవరంటే ఇండియా అని చెప్పేసి మన ట్రంప్ అయితే కనుక చెప్తున్నారు. అందుకని ఇప్పుడు మా గూడ్స్ మీద మీరు చార్జ్ చేస్తామంటే మీరు మా కంట్రీకి కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు కదా, ఆ గూడ్స్ అన్నిటి మీద మేము కూడా టారిఫ్స్ ఇంపోజ్ చేస్తాము, రెసిప్రోకల్ టారిఫ్స్ని ఇంపోజ్ చేస్తాము అంటూ మనకి చెప్తున్నారు. ఇఫ్ యు ఆర్ ఛార్జింగ్ 120% on our goods, then we will also charge 120% on the similar goods that we are exporting to our country అంటూ మనకి చెప్తున్నారు. దీన్ని మిటిగేట్ చేయడం గురించి ఇప్పుడు ఇండియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డిస్కషన్ అయితే చేసుకుంటున్నారండి. ఈ యొక్క టారిఫ్ వార్ అనేటువంటిది, ట్రేడ్ వార్ అనేటువంటి దాన్ని తగ్గించడం గురించి. క్లియర్? ఇదిగో బోత్ కంట్రీస్ ఆర్ ఇన్ టాక్స్ ఫర్ ఇండియా to lower the import tariffs on select US products, increase market access for US farm products, and increase US energy purchases, says rating agencies Moody's. Yes. India and USA are engaged in discussions to reduce the reciprocal tariffs అండ్ ఎన్హాన్స్ మార్కెట్ యాక్సెస్ ఫర్ యుఎస్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్. అంటే మన యొక్క మార్కెట్స్ని మనకి దేనికి ప్రొవైడ్ చేయాలి, యుఎస్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్కి యాక్సెసిబిలిటీ అనేటువంటిది ఇవ్వాలి. అండ్ ఇంక్రీజ్ ద ఇండియాస్ ఎనర్జీ పర్చేసెస్ టు ఈజ్ ద ట్రేడ్ టెన్షన్స్. ఇండియా ఏం చేయాలి, అమెరికా యొక్క గూడ్స్ని పర్చేస్ ఎక్కువ చేయాలి, ఎనర్జీ సెక్టర్ పర్చేసెస్ ఎక్కువ చేయాలి. ఎందుకనంటే అమెరికాకి ట్రేడ్ డెఫిసిట్ అనేటువంటిది మామూలుగా ఇండియాకి ఫేవర్గా ఉంది, అమెరికా నష్టపోయేలా ఉందన్నమాట. అందుకని చెప్పి ఇండియా వాళ్ళు విపరీతంగా మీరు టారిఫ్స్ వేసేస్తున్నారు, మమ్మల్ని వేయనివ్వట్లేదు, కాబట్టి ఇది ఇలా అయితే కనుక మూవ్ అవ్వదు ముందుకి అంటూ మనకి చెప్పడం జరుగుతోందండి.
The USA has imposed higher tariffs on India's exports, prompting the India to seek the mitigation strategies. Discussions involve lowering the Indian import tariffs on select US products, expanding the market access for USA farm goods. So USA యొక్క ప్రొడక్ట్స్ మీద టారిఫ్స్ తగ్గించాలి అండ్ అలాగనే మార్కెట్ యాక్సెస్ ఫర్ US farm products మీద ఎక్స్పాండ్ చేయాలి. India is considering increasing the energy imports from USA in order to balance the trade relations as well. ట్రేడ్ రిలేషన్స్ని ఇంకా ఫర్దర్గా బ్యాలెన్స్ చేయడం గురించి ఇండియా మనకి ఏం చేస్తుంది అని అంటే కనుక ఇట్ ఈస్ కన్సిడరింగ్ ఇంక్రీజింగ్ ద ఎనర్జీ ఇంపోర్ట్స్ యాజ్ వెల్. Yes, so this is another important article and that you are expected to know about. India USA in talks to mitigate the impact of reciprocal tariffs ante ardhamadi. Moving on to that of the next one. Yes, and coming to the today's question, Tushil and Tamal are imported from which particular country? USA, Russia, Israel and as well as France. So if you know the answer, please comment your answer and alage if you have liked the video, please do like it and let's meet again in the next Hindu news analysis. Until then, happy learning, all the best, bye bye Andy.